థర్టీన్ డేస్ అంటే 26 డేస్ ఉన్నాయి క్యాల్కులేషన్లో. ఆ 31st వరకు చేస్తే అయినా కానీ ఒక 1 వీక్లో తమిళనాడు, ఒరిస్సా సంబంధించిన కళాకారులు వచ్చి సైట్లో ఉన్న 2 విగ్రహాలను కూడా స్టార్ట్ చేస్తారు. అనుకున్న విధంగా రేపు పోస్టర్ కూడా రిలీజ్ ఉంటుంది. ఇప్పుడే కన్ఫర్మేషన్ చెప్తాను. దానం నాగేంద్రన్న గారు వచ్చి మరి బస్తీ ఉన్న అందరు మెంబర్స్ అందరి వారి ఆధ్వర్యంలో గణేష్ని పోస్టర్ నమూనా అనేది విడుదల చేస్తాము. దయచేసి అందరూ ఇంకొక రోజు వెయిట్ చేయండి అని అది నమూనా పోస్టర్స్ అని కూడా రిలీజ్ చేయకండి దయచేసి. ఎందుకంటే ఇది అందరూ ఒక యాంగ్జైటీ ఉంటుంది. మనం ఏంటంటే ఈ విగ్రహాలు పెట్టడంలో కూడా ఒక ఖచ్చితంగా కారణం ఉంటుంది. ఏం కారణం అంటే పండితుడు వినయ్ శర్మ గారు అని పండితుడు చెప్పారు, ఈ విగ్రహమూర్తులను పూజించడం వల్ల అందరికీ మంచి జరుగుతుంది అని ఒక కాన్సెప్ట్లో ఈ విగ్రహాలను మీరు అందరూ పూజించడం వల్ల ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. అదేవిధంగా వినాయకుని ఏది కోరితే అందరూ తెలివైన విషయం కాదు. అందరూ ఏ కోరికలు కోరితే తీర్చే వినాయకుడు. ఫస్ట్ టైం ఈ సంవత్సరం ఇబ్బందులు అయితే, ఎందుకంటే మా నాన్నగారు మీకు తెలిసిన విషయం 2022 తర్వాత బస్సు పెద్దలకు వాళ్ళకు కూడా ఉండాలి, పార్టిసిపేట్ చేయాలని ఒక ఆలోచనతో ఇవన్నీ వస్తున్నాయి. వాళ్ళు కూడా ఉన్నారు, లేదని ఏం లేదు. బట్ అన్ని సమస్యలు సాల్వ్ అయ్యి ఇంతకుముందు ఏ విధంగా చేస్తుంది దానికంటే ఘనంగా నేను గణేష్ నవరాత్రులు అనేది చేస్తానని మనస్ఫూర్తిగా చేస్తున్నాను. భగవంతుని ఆశీర్వాదం కూడా అందరిపైన ఉండాలి, అందరు బాగుండాలి. ఓకేనా? ఇవాళ దేవుళ్ళ భగవంతుని చేతులు అవన్నీ ఫిట్ కావాలి. ఫిట్ అయిపోతే ఒక స్టేజ్ వస్తుంది, ఇంకా సపోర్ట్ ఉంటుంది, పనులు అనేది స్టార్ట్ అవుతుంది. ఆయన బతుకున్నప్పుడు బాగా ఒక్కసారి నేను 70 అడుగుల వినాయకులు చేద్దామని, అది కూడా మట్టి వినాయకులు చేద్దామని ఆ కాన్సెప్ట్తోనే ఆయన చనిపోయిన తర్వాత గత సంవత్సరము మనము 63 అడుగుల వినాయకుని చేసినాము, అది కూడా మట్టి వినాయకుని. ఈ సంవత్సరము ప్రపంచం నలుమూల నుండి వచ్చి చూసే కాన్సెప్ట్ అన్నమాట వినాయకుడు. 70 అడుగుల వినాయకుడు, అది కూడా మట్టి వినాయకుడు. మట్టి వినాయకుడు ఊరేగింపు అంటే మీరు ఊహించుకోండి. అది చూడండి, ఈరోజు పొట్ట కంప్లీట్ అయిపోయింది, రేపు తల వస్తుంది, దాని తర్వాత కిరీటం వస్తుంది, దాని తర్వాత సర్పాలు వస్తాయి, దాని తర్వాత పాదాలు వస్తాయి. అట్లా మనము ఈ సంవత్సరం మనం ఖైరతాబాద్లో చరిత్ర చూస్తున్నాము. ఎప్పుడు కాదు మేమంతా ఉద్యోగం చెప్తున్నా, ఎందుకంటే ఇప్పటివరకు చూడలేదు మీరు. అంత బాగా చేస్తాము మన గణపతి. ఈ ఉత్సవాలు మనమందరం సహకారం ఉంటుంది, మీ సహకారం, భక్తి ప్రజల సహకారము, మరి ఇక్కడ వచ్చే భక్తుల సహకారం. ఇంత పెద్ద ఉత్సవాలు జరుపుకున్నట్టు మామూలు మాట కాదు ఇది. దీనికి వచ్చే ఖర్చు ఏదైతే ఉన్నదో, ఇక్కడ వచ్చే భక్తులు మన కట్నాల కానుకలు ఏదైతే ఇస్తారో ఆ కట్నాల కానుకలపైనే ఇంత పెద్ద ఉత్సవాలు జరుపుకుంటున్నాము. 69 సంవత్సరాల నుండి మనము ఖైరతాబాద్లో ఇలాంటి చిన్న సంఘటన కూడా జరగలేదు. ఈ సంవత్సరం కూడా ఎలాంటి సంఘటన జరగకుండా మేము అన్ని విధాలుగా సీసీ కెమెరాలు, వాలంటీర్స్, పోలీస్ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్లు, ఆల్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఇరిగేషన్, అన్ని డిపార్ట్మెంట్ సహకారం చేసుకుంటాము. వాళ్ళ సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా మనం చాలా పెద్ద ఎత్తున చేస్తాము. చవితి పండుగ ఏదైతే 7వ తారీఖు ఉంటుందో చవితి పండుగ, మనం ప్రతి సంవత్సరం లాగా చవితి పండుగ 4 రోజుల ముందు కంప్లీట్ చేస్తుంటుంది. ఈ సంవత్సరం కూడా రికార్డ్ బ్రేక్ చేద్దాం. 3 రోజుల ముందు గణపతిని కంప్లీట్ కలర్తో సహా చేసి భక్తుల దర్శనానికి వదులుతామని మనం చేసుకుంటాం. 17వ తారీఖు రోజు వినాయక నిమజ్జనం ఉంటుంది. అనంత చతుర్దశి రోజు ఆ రోజు 17వ తారీఖు నాడు ఎప్పటిలాగానే ఉదయమే ఉంటుంది. ఉదయం తీస్తాము. మనం ప్రశాంతంగా ఎందుకు ఉదయం తీస్తామని చాలామంది అడుగుతారు, కానీ మనం ఉదయం తీస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. వేరే గణపతులు వచ్చేదానికి దారి ఉంటుంది, వాళ్ళకు కూడా ఇచ్చేయాలి. మనం రాత్రి కూడా తీసినప్పుడు లక్షలాది మంది భక్తులు అక్కడనే ఆగిపోతారు. మనం వినాయకుని పడేదాకనైతే అక్కడ జరగనే సమస్య ఉంటుంది. అందుకనే మనం ఉదయం 2:30-3 గంటల ప్రాంతంలో నిమజ్జనం చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా అందరు సహకారం ఉండాలి, అందరు సహకరిస్తున్నారని మేము మనం చేసుకుంటున్నాం. అనిపిస్తుందంటే మీరు చెప్పాలి, ఎందుకంటే ఎప్పుడు 63 ఫీట్ల వరకే చూసినారు మేము చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా. ఫస్ట్ టైం 70 ఫీట్లు అంటే ముందు నిలబడి చూస్తే గణపతి బొజ్జ మాత్రమే కనపడుతుంది. మీరు చూసినట్టయితే ఈరోజు 2 కాళ్ళు అమర్చారు, బొజ్జ అమర్చారు, హెడ్ కూడా ఈవినింగ్ వరకు ఫిక్స్ చేసేస్తారు వాళ్ళు. సో మనకు మాత్రం నేను అనుకునేది ఏంటంటే ముందు నిలబడితే ముందు మొహం దేవుడికి కనిపించేది 63 ఫీట్ల వరకు.
ఇప్పుడు 70 ఫీట్లు అయ్యేసరికి ఇంకా జర ఎంత నుంచి చూడాల్సి వస్తుంది భగవంతుడికి. అసలు దగ్గరికి రాలేదని ఎవ్వరు బాధపడదు. ఈసారి దూరం నుంచి చూసిన వాళ్ళు, దేవుడి కళ్ళు చూసిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దూరం నుంచి ప్రతి ఒక్కరు ఈసారి రావాలి, 70 అడుగుల గణపతిని దర్శించుకోవాలి, భగవంతుని ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఈ సంవత్సరం మనం హిస్టరీ క్రియేట్ చేయకపోతున్నాము. మన తెలంగాణలో, మన హైదరాబాద్లో, మన ఖైరతాబాద్లో ఇంత పెద్ద విగ్రహాన్ని మనం దగ్గరుండి వీక్షిస్తున్నామంటే మనమందరూ జన్మ ధన్యమైనట్టే. సో జై బోలో గణేష్ మహారాజ్ జై.